ఒక్క ఆశ ఒక్క రూపాయికే భోజనం అంటూ ఈ కరుణా కిచెన్ వాళ్ళు పెడుతున్న ఈ ఒక్క రూపాయి భోజనం రోజుకు ఒక రకమైన భోజనం అయితే వీళ్ళు అందిస్తారు. ఈరోజు అయితే సాంబార్ అన్నం, చక్కగా మంచి సాంబారు, మంచి క్వాంటిటీలో రైస్ వేసి ఈ భోజనాన్ని అయితే అందిస్తుంటారనమాట. మంచి కమ్మటి సువాసన వస్తుంది. నిజంగా అంటే ఒక రూపాయి అంటే చాలా తక్కువ కదా, చాలా అంటే లో క్వాలిటీలో ఫుడ్ ఉంటుంది, లో క్వాంటిటీలో ఫుడ్ ఉంటుంది అనుకోవడానికి ఏం లేదు. మంచి క్వాలిటీతో చక్కటి క్వాంటిటీతో ఈ కరుణా కిచెన్ వాళ్ళు ఈ ఒక్క రూపాయి భోజనాన్ని అయితే ఇక్కడ బాటసారులకు, అలాగే పేదవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు, లేకపోతే ఎవరైనా అంటే ఇది వీళ్ళు తినొచ్చు వీళ్ళు తినకూడదు అనే రూల్స్ ఏమీ లేవు. ఎవరైనా సరే ఒక్క రూపాయి చెల్లించి ఇక్కడ ఈ భోజనాన్ని అయితే మంచి కడుపు నిండా అయితే తినొచ్చు అనమాట. ఒకవేళ మనకి అంటే రెగ్యులర్గా కొంతమంది మార్కెటింగ్ పీపుల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ స్విగ్గీ, జొమాటో, ఆటో సోదరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటువైపు ఎప్పుడైనా అంటే సికింద్రాబాద్ అంటే ఇక్కడున్న వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకైనా, ఇటువైపు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే ఇక్కడికి వచ్చి చక్కగా ఒక రూపాయి ఇచ్చి భోజనం చేయొచ్చు. లేదు మనకి ఇంకా ఎక్కువ చెల్లించాలి అనిపిస్తే ఇక్కడ ఒక హుండీ ఒకటి పెడుతున్నారు. అందులో 5 రూపాయలు కావాలంటే 5 రూపాయలు వేయచ్చు, 10 రూపాయలు కావాలంటే 10 రూపాయలు, మనం ఎంత కావాలంటే అంత డొనేట్ చేయొచ్చు. అలాగే